గుంటూరు జిల్లా ములుకుదురు గ్రామంలో మీ ఇంటికి మీ భూమి రెండో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో ఆయన రైతులతో ముఖాముఖి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కానీ రెవెన్యూ విలేజ్ లో కానీ సగం రెవెన్యూ విలేజ్ దానికి కలపాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి టెక్నికల్ గా. అది నేను ఆలోచిస్తాను మాట్లాడతాను. ఓకే సార్, కలెక్టర్ గారు అయితే ఎంఆర్ఓ గారు మాకు వస్తారు సార్. ఇమీడియట్ పెట్టాను. జాయింట్ కలెక్టర్ ఇక్కడే ఉన్నాడు. 5 రోజుల లోపల నాకు వారం లోపల మళ్ళీ నాకు రిపోర్ట్ చేస్తాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ ఊళ్ళో ఎవరన్నా వన్ పే రాని వాళ్ళు ఉన్నారా? ఇంకా ఊర్లో వాళ్ళు ఎవరన్నా వన్ పే రాని వాళ్ళు చెప్పయా? మాది మాసారం అండి. మాకు ఎకరం 60 సెంట్లు ఉందండి ఊరేపటి. దాంట్లో 20 సెంట్లు రాలేదండి. అది 2 ప్యాస్ పుస్తకాలు ఎకరం 60 సెంటు. దాంట్లో 82.5 సెంటు ఏమో వచ్చింది. 82.5 సెంట్లు 62 సెంటే వచ్చింది. మీ పేరేంటే? ఆవుల హరిప్రసాద్ అండి. హరిప్రసాద్. ఇంకా 20 సెంట్లు రావాలా? రావాలండి. అడిగితే అప్లికేషన్ పెట్టాను. మరి వాళ్ళే మాకేం సమాధానం చెప్పలేదు. సర్వే ప్రాబ్లం ఏం ప్రాబ్లం సార్ తెలీదండి. 82 సెంటుకి 82 సెంట్లు ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ భూమి? కొనుక్కుందానండి. రిజిస్ట్రేషన్ ఎకరం 65 సెంటుకి జాయింట్ రిజిస్ట్రేషన్ నాకు నా భార్యకి. ఓకే. దాంట్లో 82.5 సెంటే క్లియర్ గా వచ్చింది. ఒక దాంట్లో మాత్రం 62 సెంటే వచ్చింది. అది ఏంటని అడిగితే సరి చేయాలి అని చెప్పి 62 సెంట్కే అడంగులు ఇచ్చారు. వాట్ ఇస్ ది ప్రాబ్లం అయ్యా? మైక్ తీసుకో. సార్ జాయింట్ రిజిస్ట్రేషన్ సార్. ఒకే సర్వే నెంబర్లో భార్య భర్తకి రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది సార్. అది సబ్ డివిజన్ జరగలేదు సార్. సబ్ డివిజన్ చేసి రిమైనింగ్ ఎక్స్టెంట్ లో వీరికి నమోదు చేస్తాం. వాట్ ఇస్ ది ప్రొసీజర్? ఏం చెప్పారు ఆయనకి ఇంతవరకు మీరు? సార్ అప్లైన్ పిటిషన్ పెట్టారు సార్. అది సర్వే చేసి కంప్లీట్ చేస్తాం సార్. సర్వే చేయాలంటే ఎవరు చేయాలా? మండల సర్వేయర్ చేస్తారు సార్. సర్వే చేస్తారు. ఇతను మళ్ళీ డబ్బులు ఎందుకు కట్టాలి? దానికి డబ్బులు అవసరం లేదు సార్. మీ సేవలో ఆల్రెడీ పెట్టున్నారు సార్. అర్జీ మీద సర్వే. మీ సేవలో పెట్టలేదు. నువ్వు మీ సేవలో అప్లికేషన్ పెట్టావా? అక్కడ మునుగుతుతో ఇచ్చి వచ్చానండి. అంతే. నువ్వు ఏదో చెప్పేస్తున్నావు నువ్వు. నువ్వు కొంచెం నేను రెడుతురు చెప్తాను అతి నమ్మకం ఉత్సాహంతో. మునుకుదురు మీ సేవలో పెట్టారు సార్. కాదండి, గుళ్ళో అప్పుడు కార్యక్రమం పెట్టారు చూడండి, దాంట్లో ఇచ్చారు. అది 2 పెట్టారు సార్. ఓకే. అప్లికేషన్ పెట్టాలో చూసా చెప్పు సార్. అలాగే సార్, నాకు ఒక ఐడియా వస్తుంది. అలాగే. మీరంతా కూడా ఒక అకౌంటబుల్ అంటే జాగ్రత్త చేయాలి. ఇప్పుడు ఆయన ఏం ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఇవ్వలేకపోయాం? అది జాయింట్ రిజిస్ట్రేషన్ ఉండటం వల్ల సబ్ డివిజన్ చేసి ఈ భార్యకి భర్తకి విడివిడిగా నమోదు చేసి ఇస్తాం. 83.5 సెంట్ ఒకటి వచ్చింది, 62 సెంట్ ఒకటి వచ్చిందిగా. 62 ఎంజాయ్మెంట్ లో లేదు సార్. వాస్తవంగా పూరా సర్వే నెంబర్లో పూరా విస్తీర్ణానికి ల్యాండ్ మీద సర్వే ఎంజాయ్మెంట్ సర్వే చేసి ఇస్తాం సార్. అది చూసి. అంటే ఇప్పుడు నువ్వు వాళ్ళు చెప్పేది ఏంటంటే నువ్వు ఎక్కడి నుంచి కొన్నావా? నేను కొనుక్కొని 30 ఏళ్ళు అవుతుందండి. ఏరియా అవుతుంది దగ్గర నేను కొనుక్కున్నా. ఒకటే సర్వే నెంబరా మీకు ఇద్దరికి వచ్చింది? లేదండి, 2 సర్వే నెంబర్లో 3 ఉంది. 2 సర్వే నెంబర్. ఆ సర్వే నెంబర్ లో కొంతమంది ఏమైనా ఉన్నారా? వేరే వాళ్ళు ఉన్నారా? లేరండి, నేను కొనుక్కున్న దాంట్లో 2 సర్వే నెంబర్లే ఉంది. కాదు, పూర్తిగా 2 సర్వే నెంబర్లు మీరే కొనుక్కున్నారు. దాంట్లో ఇంకొక వ్యక్తి ఎవరు లేరు? ఇంకొక అతను కొనుక్కున్నాడు కానీ అది వేరే రిజిస్ట్రేషన్ కదండి. అయినా కూడా ఒక ఎంజాయ్మెంట్ లో కానీ మీకు ఇంకా ప్రాబ్లం ఎక్కడ వచ్చింది ఆయన అడిగే దాంట్లో? ఆయన ఒక మాట చెప్పారు నాకు. నేనే కొనుక్కున్నాను కదా, కొనుక్కున్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్ నాకు రాసి ఇవ్వాలి కదా, ఎందుకు అడ్డం పెడుతుని అడుగుతున్నాడు. ఎవరు డిస్ప్యూట్ చేయనప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయారు? అది సర్వే ప్రాబ్లం వలన ఇవ్వలేకపోయాను సార్. కదా, సర్వే ప్రాబ్లం నీకు ఎట్లా తెలిసింది? నేను అడిగిందని చెప్పు. ఆయన ఏమంటున్నా అంటే వేరే సర్వే నెంబర్లో నేను కొనుక్కున్న 20 ఏళ్ల కొనుక్కు. ఓకే. ఇంకొకరు కూడా ఉంది. ఏదో ఎంజాయ్మెంట్ లో ఈయనకుంది. ఆయన ఎంజాయ్మెంట్ నీకెట్ తెలిసింది? వాస్తవంగా మనకి అడంగల్లో చూసినప్పుడు సార్ వేరే ఫార్మరు కొంత మేరకు ఉన్నారు సార్. వీరు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో అంత విస్తీర్ణము వెబ్లాండ్ అడంగల్లో లేదు సార్. కొంత తగ్గుతుంది సార్. ఆ తగ్గిన మేరకు భూమి మీద అనుభవంలో ఉన్నాడా లేదా అనేది సర్వే చేస్తే గానీ తెలియదు సార్. నాకుందండి ఎకరం కొనుక్కొని వాళ్ళే పిచ్చుకొని చేయనాడు కాదయా ఆయన. నాకు ఇక్కడ అందుకే మీకు చాలా తెలివిగా ఉన్నారు మీరు. ఎక్కడ లిటిగేషన్లు వస్తే నేను కూడా అర్థం చేసుకుంటున్నా మీ అందరినీ. ఇప్పుడు నేను అడిగేది ఒకటి చెప్పు. ఆయన భూమి కొన్నాడు 20 ఏళ్ల మునుపు. నేను ఒకటి అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్. తెలియకపోతే తెలియదని చెప్పు, నేను ఒప్పుకుంటాను. నువ్వు ఇంటెలిజెంట్ గా తప్పులు చెప్పి ట్రబుల్లో పడద్దు. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్.
రాబోయే రోజుల్లో నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్న ఈ ప్లాట్ఫామ్ ద్వారా. ఆ మెసేజ్ ఏంటంటే ఎవ్వరు కూడా గతం ఇన్ని రోజులు జరిగింది, భవిష్యత్తులో ఏ ఒక్కరిని కూడా మీరు ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. మీరు వాళ్ళని ఇబ్బంది పెడితే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు బాగా చూసుకున్నంత వరకు నేను మిమ్మల్ని గౌరవంగా చూసుకుంటా. మీరు కానీ తప్పుడు మార్గాల ద్వారా వాళ్ళని ఇబ్బంది పెట్టాలంటే మాత్రం మిమ్మల్ని కూడా నేను వదిలిపెట్టను. చాలా కఠినంగా ఉంటా. జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి మీ అందరిని కోరుతున్నా. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో నాకు అర్థం కాకుండా నీకు అర్థమై ఉంటే నేను వస్తా మళ్ళా భూమి దగ్గరికి. వాస్తవం చెప్పి ఇప్పుడే రికార్డ్స్ అని నేనే పర్సనల్ చూస్తా. మీ జాయింట్ కలెక్టర్ కూడా నేనే చూస్తా. చూసిన తర్వాత తప్పకుండా నేను ఇమీడియట్గా సస్పెండ్ చేస్తా. నేను ఒకటి అడిగాను. నేను ఆయన అడిగిన దాంట్లో ఒక మాట అడిగింది ఏంటంటే సర్వే నెంబర్ ఒక సర్వే నెంబర్ ఉంది. నేను నా భార్య భూమి కొనుక్కున్నాం. అప్పుడే నాకు ఇవన్నీ ఒక సర్వే నెంబర్లు పెట్టేసి రాళ్లన్నీ పెట్టి నాకు ఇచ్చేశారు. నేను నా భూమి నా పేరుతో ఇమ్మని అడుగుతున్నాను. ఇవ్వడానికి అబ్జెక్షన్ ఏంటని అడుగుతున్నాడు. ఇంకొక మాట కూడా వేరే ఆయన ఉన్నాడు, ఆయన పక్కన్నాడు, మాకేం అబ్జెక్షన్ లేదు. నీకెక్కడ అబ్జెక్షన్ వచ్చింది? నువ్వు ఏ అడంగల్లో చూసావు? ఎట్లా కనపడింది నీకు? ఆయనకు కనపడలేదు, అవతల వాడు అబ్జెక్షన్ చేయలేదు, ఎవడు పిటిషన్ పెట్టలేదు. పెట్టినప్పుడు నీకెక్కడ వచ్చింది? మరి ఈ ఆన్సర్ దట్ క్వశ్చన్ నేను అడిగిందని. నీకు అడంగల్ చూసి ఎట్లా నువ్వు నిర్ణయానికి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతాను నేను. ఎవరు విఆర్ఓ? ఇక్కడ విఆర్ఓ ఆ అమ్మాయి కొత్త మళ్ళా. ఆ అమ్మాయికి ఇప్పుడు అంటుంది నేను కొత్తగా వచ్చారు కదా సార్ అంటుంది. ఆమె దేవుడు కాబట్టి అడుగుదాం. ప్రస్తుతానికి నేను ఒకటే మిమ్మల్ని కోరేది ఏంటంటే, నేను టెక్నాలజీ ఎందుకు ఉపయోగిస్తున్నానంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఫ్రాడ్ జరగకూడదు. దానికోసం నేను టెక్నాలజీ ఉపయోగిస్తున్నా. నేను మీ అందరినీ కూడా చెప్పాను, జరిగింది జరిగిపోయింది వదిలేయండి, ఇప్పుడు జరిగేది మాత్రం పర్ఫెక్ట్ గా చేద్దామని చెప్పాను. మీ ఇంటికి మీ భూమి మొదటి విడత అయింది. ఇప్పుడు రెండో విడతకు వచ్చాం. రెండో విడతకు వచ్చిన తర్వాత మొదటి విడతలో మీకు ఒకసారి టెలికాన్ఫరెన్స్ చెప్పాను, మళ్ళా 2-3 సార్లు మీటింగ్లో చెప్పాను. మీ అధికారులతో ఇప్పుడు 4వ మీటింగ్ చెప్పాను. నేను ఇంకో మాట కూడా చెప్పేది, లాజికల్ గా తీసుకుపోయే వరకు నేను వదిలిపెట్టను కూడా చెప్పాను. ఒక మెసేజ్ కూడా ఇచ్చాను. ఇంకా నేను నిన్న మొన్న మీరు చూశాను, మీ ఆఫీసర్లు కూడా కొంతమంది క్లారిటీ లేకపోయినా నాకు స్పష్టత ఉంది ఈ సబ్జెక్ట్ మీద. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ కానీ నాకు స్పష్టత లేకపోతే ఇంకొక 40 గంటలు 50 గంటలు 100 గంటలు కూర్చొని మీ దగ్గర సబ్జెక్ట్ నేర్చుకుంటా సమస్య పరిష్కారం చేస్తాను తప్ప ఎవరిని వదిలిపెట్టినది వదిలిపెట్టాను ఇంకా గతాన్ని. ఇప్పుడు నాకు కావాల్సింది మీరు ఇప్పుడు అడుగుతున్నా, మళ్ళా రికార్డు వెరిఫై చేయాలా? నువ్వు చేయాలన్నా అని అడుగుతున్నా. ఎందుకు చేయాలని అడుగుతున్నా? యూ ఆన్సర్ దట్. విఆర్ఓ లేకపోవటం ఒకటి ఇబ్బంది. విఆర్ఓ వదిలిపెట్టా, విఆర్ఓ ఇక్కడ కొత్త అది కాదు నేను అడిగేది. ఆయన పేరుతో ఉండే భూమి ఆయన కొనుక్కున్నాడు, అవతల వాళ్ళు ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. రికార్డ్ యాజ్ ఇట్ ఈజ్ నువ్వు ఆయనకు 1B ఇవ్వాలా? నీకు అబ్జెక్షన్ ఏంటి? పాస్బుక్ కూడా ఆయన దగ్గర ఉందంట, నీకు ప్రాబ్లం ఏంటి? వెబ్ ల్యాండ్ అడంగల్ వెరిఫై చేశాం సార్. ప్రతి అప్లికేషన్ కూడా మీ ఇంటికి. కాదా పాస్బుక్ అనుకుంటే ఆయన భూమి పట్ట ఆయన రిజిస్ట్రేషన్ ఉంటే నువ్వెట్లా మారుస్తావు దాన్ని? సార్ ఉంది సార్, కాకపోతే మీ ఇంటికి మీ భూమిలో అప్లికేషన్ పెట్టాడు సార్. పెట్టిన దాన్ని నేను వెరిఫై చేశాను. పెట్టాడు. నువ్వు పెట్టావా? అప్లికేషన్ పెట్టావా? రాకపోతే పెట్టాడు, రికార్డు ఇచ్చాడు, నీకు బాధ ఏంటి? ఇంకా చూసి వెరిఫై చేసినప్పుడే ఎంజాయ్మెంట్ తేడాలు వచ్చి అది సర్వే. ఎంజాయ్మెంట్ ఎంత తేడా నీకు కనపడింది? అడంగల్లో పూరా యాక్సిడెంట్ ఉంటుంది సార్. 2 రైతులు ఉన్నారు సార్ దాంట్లో. దానివల్ల ఇతనికి తగ్గింది సార్. అది వాస్తవంగా భూమి మీద ఎంత ఉందనేది చూసి వెరిఫై చేసి సర్వే చేసి పెడతాను సార్. నేను రికార్డులో తేడా ఉంది. చెప్పు నువ్వు చెప్పు. మీరు నేర్చుకోవాలి సబ్జెక్ట్ నేర్చుకోవాలి సార్. ఇక్కడ కొన్ని నువ్వు ముందు చెప్పు, ఆయన కూడా రమ్మని చెప్తాను నేను. సరే, ఇక్కడ మనకు కొన్ని సమస్యలు ఎలా ఉన్నాయంటే సార్, సర్వే నెంబర్లు 5 ఎకరాల పూరా విస్తీర్ణం అయితే ఆ పూరా విస్తీర్ణంలో ఉన్నటువంటి 2-3 రైతుల్ని కలుపుకుంటే పూరా విస్తీర్ణం 5 ఎకరాల 5 సెంట్లు 10 సెంట్లు అవుతుంది సార్.
సో అటువంటి సందర్భాల్లో ఏంటంటే మళ్ళా మనం ఫీల్డ్లో ఎంజాయ్మెంట్ సర్వే చేసి కొలతలు వేసి ఎవరికి ఎక్కువ నోట్ అయిందో వాళ్ళ దగ్గర నుంచి డిలీట్ చేసి ఎవరికి తక్కువ ఉందో వాళ్ళలో సరి చేయాలి సార్. ఇంచుమించుగా ఒక 5-6% కేసెస్ మొత్తం సర్వే నెంబర్లో ఈ విధమైనటువంటి సమస్య ఉంది సార్. అది మనకు వెబ్లాండ్ లో కూడా టూల్ పెట్టించాం సార్. అది ఎక్కడైతే ఎక్స్ప్లెనేషన్ ఏంటి సేమ్ సార్. యాక్చువల్ గా ఏమవుతుందంటే సార్, ఈ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సార్ ఫిజికల్ గా ల్యాండ్ మన బౌండరీస్ అని రైతు తెలుసు సార్. రైతుకి ఒక 60 సెంట్లు ఉంటాయి. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పోయినప్పుడు వాళ్ళ మైక్ గట్టిగా మాట్లాడు. ఆయనకు అర్థం కావాలి, నాకు అర్థం కాదు, ప్రజలకు అర్థం కావాలి మీరు చెప్పేది. నమస్కారం అండి అందరికీ. సార్ మెయిన్ గా ప్రాబ్లం సార్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో, అంటే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు రైతులు ఒకరి నుంచి ఒక రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అది ఫాదర్స్ నుంచి కానివ్వండి లేదంటే కొన్నప్పుడు కానివ్వండి ఏం జరుగుతుందంటే సార్, ఫిజికల్ గా సర్వే చేయకపోవడం వల్ల, సర్వే అనేది ముందు మన రిజిస్ట్రేషన్ ముందు చేయకపోవడం వల్ల 60 సెంట్లు భూమి ఉంటే రిజిస్ట్రేషన్ టైంలో 80 సెంట్లు రాసుకుంటారు సార్. ఆ 80 సెంట్లది అట్లాగే నాకు పాస్బుక్లు రావాలనేది రైతులు మనం అడుగుతారు సార్. కానీ అప్పుడు మనం 80 సెంట్లకు ఇవ్వలేము సార్. ఎందుకంటే టోటల్ ఆ సర్వే నెంబర్ కలిపి 5 ఎకరాలు ఉంటాయి. ఆ భూమిలో ఉన్నటువంటి అంతమంది రైతులకు కలిపి 5 ఎకరాల కంటే మించిపోతుంది సార్ ఎక్స్టెంట్. సో దానికోసం అని సర్వే చేసి సెపరేట్ చేయాలి సార్. ఏంటో నువ్వు వాళ్ళు చెప్పిందని నువ్వు ఒప్పుకుంటున్నావా? కాదండి, అది 2 ఎకరాల 20 సెంటుకి 54 సెంటు ఒక అతను కొనుక్కున్నాడండి. కదమా 65 సెంటు నేను కొనుక్కున్నాను. 1 సెంటు అతనికి నష్టపోయాడు అమ్ముకున్న అతను. అయితే నేను 65 సెంటు కొనుక్కుని నాకు రేట్ 27 ఏళ్ళ నాడు అయింది. ప్యాక్ పుస్తకాలను కూడా నాకు అప్పుడే దాదాపు 20 ఏళ్ళ నాడు వచ్చినాయి. మరి 82 సెంటున్నర ఒకటి, 82 సెంటున్నర ఒకటి ఇచ్చారు నాకు. అయితే ఒక 82.5 సెంటు ఆల్రెడీ వచ్చింది, ఒక 82.5 సెంటుకు రాలేదన్నారు. తర్వాత తీసుకొచ్చి 62 సెంటుకి ఇచ్చారు. అదేంటండి అని అడిగితే కాదు అది సరి చేయాలి అని చెప్పారు. నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు ఏంటంటే, ఒక ఓనర్ దగ్గర ఆయన కొన్నాడు, ఈయన ఒకటి కొన్నాడు, ఇంకొక ఆయన కొన్నాడు. కొనిన తర్వాత వాళ్ళ అనుభవంలో ఉంది, ఆయన అనుభవంలో ఉండని డిస్ప్యూట్ లేదు. ఇప్పుడు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మిన వారి దగ్గర 62 సెంట్లు కొని 1 సెంట్ ఏదో నేను వదులుకున్నాను, నాకు తక్కువ వచ్చింది వదులుకున్నాను అన్నాడు. వదులుకున్న తర్వాత ఈయన భూమి కాడ ఎట్లా కట్ అయింది, కట్ ఎవరు చేశారు, మీరు ఏ రికార్డు వెరిఫై చేశారు? నేనేంటంటే 4 భూములుంటే 4 ఉన్నప్పుడు, 4 క్లెయిమ్ చేసినప్పుడు 20 సెంట్లు 30 సెంట్లు ఎక్కువ వచ్చినప్పుడు సర్వే చేయాలి, అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు ఆ పరిస్థితి ఇక్కడ లేదు. ఈయన ఇంకొక ఆయన కొనుక్కున్నాడు, ఈయన అనుభవంలో ఉంది, దాన్ని ఈయన పట్టా అడుగుతున్నాడు. మిమ్మల్ని అడిగేదంతా కూడా 1BM అంటున్నాడు, లేకుంటే పట్టదారు పాస్బుక్ ఇవ్వండి. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? సార్ మీరు చెప్పినట్టు సార్ ఒక ఎకరాలు నలుగురు పర్సన్స్ ఉంటే సార్, ఇక్కడ 4% కలిపి అది 5 ఎకరాలు పూర్తి అయినప్పుడు 5 ఎకరాలు టాలీ కావాలి సార్. ఒకవేళ ఈయన కరెక్ట్ గా ఉన్నా కూడా వేరే వాడికి తప్పుగా పడి ఉండొచ్చు సార్. 5 ఎకరాలు దాడి వెళ్తుంది సార్ మనకి. అప్పుడు మనకి గుడి కట్టు కానీ మనకి టోటల్ అది ఎక్కడ వచ్చింది, మీరు ఎక్కడ చూసారంటున్నాను అడిగేది, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు నీకు తర్వాత సబ్జెక్ట్ ఉంది దీనిపైన, మళ్ళా నన్ను మిస్లీడ్ చేస్తే మాత్రం నీ పని చాలా సీరియస్ గా ఉంటుంది. నేను చెప్తాను, మొత్తం రికార్డు తెప్పి చూస్తాను. నేను ఎందుకు ఇంత అడుగుతున్నానంటే, మా వాళ్ళకు కూడా కొన్ని విషయాల్లో వీళ్ళకు కూడా పర్ఫెక్ట్ గా నాలెడ్జ్ రావడం లేదు లిటిగేషన్ లో. ఐ వాంటెడ్ టు వాళ్ళకు కూడా ఒక ఎట్రా వాళ్ళని నేర్పించాలనుకుంటున్నా. అందుకని నిన్ను అడుగుతాను, ఇది కొత్త సమస్య నువ్వు చెప్పేది. నేను అనుకునేది ఏంటంటే, ఈయన అడిగినప్పుడు ఇంకొక ఆయన అడిగినప్పుడు, వాళ్ళిద్దరికి ఇచ్చినప్పుడు ఇంకొక ఆయన అడిగినప్పుడు ఆ సమస్య అరైజ్ కాకూడదు. ఎట్లా రైజ్ అయింది, నువ్వు ఎక్కడ చూసావు అంటే, ఇక్కడ నాకు ఒక అనుమానం కూడా ఉంది, అది కూడా ఓపెన్ గా చెప్తున్నా. అనుమానం ఏంటంటే, నువ్వే లిటిగేషన్ పెడుతున్నావు. వాళ్ళ లిటిగేషన్ పోయి నువ్వే లిటిగేషన్ క్రియేట్ చేసి ఈ 40 జుట్లు పట్టించి నువ్వు ఎవరి వాటికి వాళ్ళు ఆడుకోవడానికి కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి లిటిగేషన్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తున్నారు యాజ్ ఆన్ టుడే. ఇందులో వాళ్ళు అడగనప్పుడు, అవతల అడగనప్పుడు మీరు ఇచ్చి, ఒకవేళ ఈయన పట్టాదారు పాస్బుక్ ప్రకారం నువ్వు ఇస్తున్నావు, నువ్వేం కొత్తగా ఇవ్వడం లేదు, రికార్డు ఉండింది, రిజిస్ట్రేషన్ అయిన దాని ప్రకారమే నువ్వు ఇస్తున్నావు. ఇచ్చినప్పుడు పొజిషన్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు, నాకు తక్కువ ఉంది, నా భూమి ఆయన చేసుకుంటాడు అని చెప్పి కానీ ఏదైనా ఫిర్యాదు వస్తే అప్పుడు నీ ఇంటర్ఫరెన్స్ వస్తుంది. అది లేనప్పుడు నీ ఇంటర్ఫరెన్స్ ఎక్కడ వచ్చిందని అడుగుతాను నేను. మరి వెరిఫై చేసి సాల్వ్ చేస్తాను. మీ ఇద్దరు కూడా జేసీ గారు, నువ్వు అర్థం చేసుకోండి నేను చెప్పింది. మరి మీకు కూడా నేను చెప్పేది, అందరూ అడిగినప్పుడు మీకు డిస్ప్యూట్ వస్తుంది. అసలు డిస్ప్యూట్ లేని దానికి డిస్ప్యూట్ అని మీరు అంటున్నారంటే, అంటే మీరే డిస్ప్యూట్ క్రియేట్ చేస్తున్నారు నేను అంటున్నా. మరి కాదంటావా చెప్పాలి. హౌ యూ ఆర్ గోయింగ్ టు జస్టిఫై, యూ టెల్ మీ.